ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మనకు చూపిస్తుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మనందరికీ ఒక శక్తివంతమైన పాఠం కూడా. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ఏదో ఒక టైంలో మనందరికీ ఇలాంటి ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది కదా. ఇక ఆశ లేదు, అన్ని మూసుకుపోయాయి అనిపించినప్పుడు మనకు ఆ బలం ఎక్కడినుంచొస్తుంది? ఈ కథలో మనకు దానికొక సమాధానం దొరకచ్చు. మన కథ సిరిడి అనే ఒక చిన్న ఊరిలో మొదలవుతుంది. ఇక్కడ ఇద్దరు ముఖ్య పాత్రలున్నారు. ఒకరు కష్టాల్లో కూరుకుపోయిన ఒక రైతు, మరొకరు దారి చూపించడానికి సిద్ధంగా ఉన్న ఒక జ్ఞాని. ఆ జ్ఞాని ఎవరో కాదు, సాయిబాబా. ఆయన చాలా సాధారణంగా ప్రజల మధ్యనే ఉండేవారు. కాని ఆయన ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే చాలు వారికి ఒక దారి చూపించేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక మార్గదర్శి. అలాంటి ఒక రోజున రాము అనే ఒక రైతు బాబా దగ్గరికి వచ్చాడు. అతని ముఖం చూస్తేనే తెలుస్తుంది అతని గుండె ఎంత భారంగా ఉందో. కారణమేంటంటే, ఒక రైతుకు తన పంటే ప్రాణం. అలాంటిది ఆ పంటే పూర్తిగా ఎండిపోయింది. ఇంకేముంది? అతని భవిష్యత్తు, అతని కుటుంబం అంతా అంధకారమే. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. నిరాశ అంచున ఉన్న రాముకి ఒక చిన్న సలహా దొరుకుతుంది. ఆ సలహా అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం. చూడటానికి ఈ మాటలు చాలా సింపుల్గా అనిపిస్తాయి కదూ, కాని ఇందులో చాలా లోతైన అర్థముంది. బాబా చెప్పింది ఒక్కటే: నీ చేతిలో ఉన్న పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యి. ఫలితం ఏమవుతుందోనని ఆందోళన పడకు, దాన్ని దేవుడికి వదిలేయి. ఈ ఒక్క మాటతోనే రాము కథ మారిపోయింది. ఆ మాటలు విన్న రాములో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. అతను వెంటనే తన పొలానికి వెళ్లాడు. ఈసారి భయం లేదు, ఆందోళన లేదు, కేవలం పనిమీద మాత్రమే దృష్టి పెట్టాడు. రెట్టింపు ఉత్సాహంతో, కొత్త సంకల్పంతో మళ్లీ పని మొదలుపెట్టాడు. తరువాతేం జరిగిందంటే, రాము తన పనిని నమ్మకంతో మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఒక అద్భుతం జరిగింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది, వర్షాలు పడ్డాయి. ఎండిపోయి బీడువారిన ఆ పొలం మళ్లీ పచ్చగా మారింది. పంటలు అద్భుతంగా పండాయి. సరే, రాము కథలో పంట పండటం అద్భుతంగా అనిపించొచ్చు. కానీ ఆ అద్భుతం వెనక ఒక స్పష్టమైన సూత్రముంది. ఇప్పుడు ఆ సూత్రాన్ని విడదీసి చూద్దాం. అవే మన జీవితంలో ఏ కష్టాన్నైనా ఎదుర్కోడానికి సహాయపడే 3 బలమైన స్తంభాలు. ఈ 3 పదాలు మనకు తెలిసినవే: విశ్వాసం, సహనం మరియు కష్టం. రాము కథలో ఈ 3 ఎలా పనిచేశాయో, అలాగే మన జీవితంలో కష్ట సమయాల్లో ఇవి మనల్ని ఎలా నిలబెడతాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా విశ్వాసం. ఇక్కడ విశ్వాసం అంటే కేవలం దేవుడిపై నమ్మకం అని మాత్రమే కాదు. దానితోపాటు మనం చేసే పనిమీద మనకు నమ్మకం ఉండాలి. మనం పడుతున్న కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందనే ఒక గట్టి నమ్మకం. అదే అసలైన విశ్వాసం. ఇక రెండోది సహనం. కష్ట సమయాల్లో ఓపికగా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పని మొదలుపెట్టిన వెంటనే ఫలితాలు రావు కదా. రాము పొలంలో పని మొదలుపెట్టగానే వర్షం పడలేదు. కాని అతను ఓపికతో ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపులో కూడా పని ఆపలేదు. మన ప్రయత్నానికి, ఫలితానికి మధ్య ఉండే ఆ గ్యాప్ను ఓర్పుతో భరించటమే సహనం. చివరిగా, అన్నింటికన్నా ముఖ్యమైనది కష్టం. అంటే మన ప్రయత్నం. విశ్వాసం ఉంది, సహనం కూడా ఉంది, కానీ కూచుంటే పని జరగదు కదా. రాము కేవలం బాబా మాటలు విని ఇంట్లో కూర్చోలేదు. పొలానికి వెళ్ళి మళ్ళీ పనిచేశాడు. మన నమ్మకాన్ని, మన సహనాన్ని నిజం చేసేది మన కష్టమే. ఇప్పుడు ఈ కథ యొక్క అసలు సారాంశానికి వద్దాం. ఈ కథ మనకు చెప్పే చివరి, అత్యంత శక్తివంతమైన సందేశమేంటంటే, మన విజయానికి కావలసిన శక్తి బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. పంట పండిన తర్వాత రాము బాబాకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే బాబా ఈ మాటలన్నారు: నేను ఏమీ చేయలేదు, నీ నమ్మకం, నీ కష్టమే నీకు ఈరోజు ఫలితాన్ని ఇచ్చాయి. అంటే చూడండి, మార్పుకు కారణం బాబా కాదు, రాము. బాబా కేవలం రాములో ఉన్న శక్తిని తనకు తానుగా గుర్తు చేశారు, అంతే. సో, ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం బయట వెతికే అద్భుతాలు నిజానికి మనకు జరిగేవి కాకపోవచ్చు. బహుశా ఆ కష్ట సమయంలో మన లోపల మనం కనుక్కునే ధైర్యం, పట్టుదల, విశ్వాసమే అసలైన అద్భుతమైతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.